పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంఘమా. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంఘమా. దేవదేవుని ప్రియ బలి ఇది, మానవాళి రక్షణ బలి ఇది. దేవదేవుని ప్రియ బలి ఇది, మానవాళి రక్షణ బలి ఇది. పాల్గొనరారే ఈ పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే ఈ పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంఘమా. అన్ని బలుల కన్నా మిన్న అయిన బలిది, పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది. అన్ని బలుల కన్నా మిన్న అయిన బలిది, పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది. ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది, ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది. పాప శాప దోషములన్ పరిహరించు బలిది, పాప శాప దోషములన్ పరిహరించు బలిది. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంఘమా. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంఘమా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము మనము ప్రభు జన్మాష్టకములో 6వ రోజును స్మరిస్తూ ఉన్నాము. ఈనాటి పట్టణాల ద్వారా అన్నమ్మ అనేటటువంటి ఒక వృద్ధురాలు ఏ విధముగా తన జీవితాన్ని ప్రభు యొక్క సేవలో అర్పించుకుందో, ఆమె ఏ విధముగా బాలయేసు కోసం ఎదురు చూచి ఆయనను తన కన్నులారా చూచినప్పుడు తరించిపోయిందో మనం వింటూ ఉన్నాం. పసి బాలుడు, కురు వృద్ధురాలు, వీరిద్దరి కలయిక ఈనాటి సువార్త. అయితే అందరం వయసులో పెద్దవారమవుతాం, కానీ కొంతమంది వయసు పెరిగే కొద్దీ ఏమెక్కువ అవుతుందంటారు? చాదస్తం ఎక్కువ అవుతుందంటారు. కానీ అన్నమ్మకు చాదస్తం ఎక్కువ అవ్వలేదు, కానీ దేవుని మీద ఆశ, భగవంతుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి తపన ఆమెలో రోజు రోజుకు అధికమైంది. అటువంటి పెద్దవారు మనందరికీ కూడా ఆదర్శప్రియులు కావాలి, ఆదర్శప్రాయులు కావాలి. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క తప్పిదములను పాపములను తలచుకుని ఆ ప్రభు యొక్క మన్నింపు కోసం వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని
ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. చెప్తారా? చెప్పండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయన నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమెన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ముక్తి భాగ్యమును కాంక్షించు ప్రజలందరికీ శరీరధారి అయిన నీ కుమారుని జననము నూతనత్వమును పాప పరిహారమును దయచేసినది. పాపపు కాడి క్రింద బంధింపబడి ఉన్న మమ్ము ఈ జన్మోత్సవము పాపదాస్యము విముక్తులను గావించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. పునీత యోహాన్ రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. నా చిన్ని బిడ్డలారా, క్రీస్తు నామము వలన మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వానిని మీరు ఎరుగుదురు కాన మీకు రాయుచున్నాను. యువకులారా, దుష్టిని మీరు ఓడించుటచే మీకు రాయుచున్నాను. బిడ్డలారా, తండ్రిని మీరు ఎరుగుటచే మీకు రాయుచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వ్యక్తిని మీరు ఎరుగుటచే మీకు రాయుచున్నాను. యువకులారా,
మీరు బలవంతుడగుట చేత దేవుని వాక్కు మీ యందు నిలిచి ఇండుట చేత దుష్టుని మీరు జయించి ఇండుట చేతను మీకు రాయిచున్నాను. ఈ లోకమును గాని ఈ లోకంలోనున్న వాటినైనను ప్రేమింపడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోకంలోనున్నదంతయు శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, జీవితమునందలి అహంభావము, ఇవి తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవి అన్నీయు ప్రాపంచికములే. ఈ ప్రపంచమును దాని వ్యామోహము గతించును. కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఆకాశము ఆనందించుగాక, ఆకాశము ఆనందించుగాక, భూమి హర్షించునుగాక, భూమి హర్షించుగాక. సకల జాతులకు చెందిన నిఖిల వంశజులారా, మీరు ప్రభువును వినుతింపుడు. కీర్తియు బలమును గల ప్రభువును కొనియాడుడు. ప్రభువు మహిమానిత్వ నామమును స్తుతింపుడు. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, భూమి హర్షించునుగాక. సమర్పణలతో ఆయన దేవాలయంలోనికి రండు. పవిత్ర వస్త్రములు తాల్చి ప్రభువును ఆరాధింపుడు. విశ్వదాత్రి, అతనిని చూచి గడగడ వణుకుము. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, భూమి హర్షించునుగాక. ప్రభువు రాజు, ఆయన నేలను కదలకుండునట్లు పదిలపరచెను. ఆయన న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్యజాతులతో నుడువుడు. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, భూమి హర్షించునుగాక. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపజేయును. నీ ధర్మవతనము సూర్యుని వోలే భాసిల్ల చేయును. నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపజేయును. నీ ధర్మవతనము సూర్యుని వోలే భాసిల్ల చేయును. దేవుని ముందట ఓపికతో నిలచియుండుము. ఆయన అనుగ్రహముకై
వేచియుండుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదని భారము వేయుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్త 2వ అధ్యాయము వచనములు 36 నుండి 40 వరకు. పునీత లూకా గారు వ్రాసిన సువార్త అధ్యాయము 2 వచనములు 36 నుండి 40 వరకు. అప్పుడు అచ్చట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనువేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న పిల్లలకు ముసలి వాళ్లకు కొన్ని పోలికలు ఉంటాయి, అవునా కాదా? చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి పోలికలు ఉంటాయా లేవా? ఉంటాయి ఉండవా? ఉంటాయి. ఏమేం పోలికలు ఉంటాయి? మొట్టమొదటిగా చిన్నపిల్లలు ఏదన్నా విషయం చెప్పినప్పుడు మర్చిపోతారు, మళ్ళీ అడుగుతారు. అట్లానే ముసలి వాళ్ళు పెద్దతనం ఎక్కువైన తర్వాత జ్ఞాపక శక్తి తగ్గిపోయి వాళ్ళకి కూడా మతిమరుపు వస్తుంది. ఒక వితంతువు అదే విధముగా భార్యను కోల్పోయినటువంటి ఇంకొక ముసలాయన ఇద్దరు ఉన్నారట. అయితే ఒక మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఈ పెద్దవారికి, అనగా ఎవరైతే భార్యను కానీ భర్తను కానీ కోల్పోయి తమ యొక్క ముసలి ప్రాయంలో ఉన్నారో అటువంటి వారి కోసం ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఏం చేశారంటే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరికైనా ఈ సభలో ఎవరికైనా పరిచయ వేదిక, వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసి భార్యను కానీ భర్తను కానీ చనిపోయినటువంటి వారు ఈ పరిచయ వేదికలో ఎవరికైనా నచ్చినట్లయితే వారు ఇక వివాహం చేసుకొని మళ్ళీ ముసలి ప్రాయంలో ఒకరికొకరు తోడు నీడగా ఉంటారు అన్నటువంటి ఉద్దేశముతో ఈ ముసలి వాళ్ళకి, అంటే భార్య భర్త కోల్పోయి మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వితంతువులకు ఈ వివాహ పరిచయ వేదిక పెట్టారట. అయితే ఆ వేదికలో చాలామంది వచ్చారు, ఒకరినొకరు చూసుకున్నారు. అయితే ఈ ఒక్క ముసలాయన తన భార్య ఎప్పుడో చనిపోయింది. ఆయన వెళ్ళి ఒక వితంతువుని అడిగాడు, నేనంటే నీకు ఇష్టమేనా, నేను నీకు నచ్చానా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఈయన వయసు అప్పటికే 75-80 సంవత్సరాలు ఉంది. ఆ ముసలమ్మ కూడా సంతోషించింది. ఎందుకంటే ఇద్దరు ఒంటరిగా ఉన్నారు,
ఇంకా మిగిలిన కొద్ది రోజులన్నా సంతోషంగా కలిసి ఉందామని సరేనని చెప్పింది. ఇక అందరూ భోంచేశారు, ఎవరిళ్ళో వాళ్ళకి వెళ్ళిపోయారు. రాత్రి అయిపోయింది, తెల్లారింది. ఈ ముసలాయన ఆలోచిస్తున్నాడు, రాత్రి ఒక వివాహ పరిచయ వేదికకి వెళ్ళాను కదా, నేను ఒక వితంతువుని అడిగాను కదా నన్ను పెళ్లి చేసుకుంటావా అని. అయితే ఆమె అవునని చెప్పిందా కాదని చెప్పిందా మర్చిపోయాడు. ఎంత ఆలోచించినా కూడా గుర్తుకు రావట్లేదు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందా చేసుకోనని చెప్పిందా అని తల బగలగొట్టుకున్నా కూడా గుర్తుకు రావట్లేదు. సరేనని రాత్రి ఆమె దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇక ఎంతకీ గుర్తుకు రాకపోయేసరికి ఆమెకి ఫోన్ చేశాడు. ఇలా అడుగుతున్నానని ఏం అనుకోవద్దండి, రాత్రి మన ఇద్దరం మాట్లాడుకున్నాం కదా వివాహ పరిచయ వేదికలో, అయితే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగినప్పుడు మీరేం సమాధానం చెప్పారో నేను మర్చిపోయాను. మీరు అవునని చెప్పారా లేదా కాదని చెప్పారా నాకైతే గుర్తుకు రావట్లేదు అంటే ఆ ముసలమ్మ అన్నది, అబ్బబ్బా దేవుడే పంపించాడు నాయన నిన్ను, మంచిగా ఫోన్ చేశావు. ఎందుకంటే నాకైతే బాగా గుర్తుంది, అవును చేసుకుంటాననే నాకైతే గుర్తుంది, కానీ ఎవరికి చెప్పానో నాకు గుర్తులేదు. కాబట్టి చక్కగా నన్ను ఆదుకున్నావు అని చెప్పాడట. ముసలితనం పెరిగే కొంది మనకేం అవుతుంది, చాదస్తం ఒకటి వస్తుంది, ఆ తర్వాత మతిమరుపు వస్తుంది. కొన్నిసార్లు మతిమరుపు రావటం మంచిది. ఎందుకంటే కోడళ్ళు పెట్టే కష్టాలు అన్నీ కూడా గుర్తుపెట్టుకోకుండా, లేదా అల్లుళ్ళు పెట్టే కష్టాలు గుర్తుపెట్టుకోకుండా ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం. అయితే ఈ అన్నమ్మ ఒక్కసారి ఆమె గురించి బైబిల్లో ఏం రాసిందో విందాం. వివాహమైన పిదప 7 సంవత్సరాలే సంసారం చేసింది, ఆ తర్వాత విధవరాలైంది, భర్త మరణించాడు. 84 సంవత్సరాలుగా విధవరాలుగా దేవాలయము చెంతనే ఉండిపోయెను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 84 సంవత్సరాలుగా ఆమె విధవరాలై దేవుని యొక్క సహవాసములో ఉండి ఉపవాసములు ప్రార్థనలు చేయిచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. చాలామంది యువకులుగా ఉన్నప్పుడు దైవ చింతన తక్కువగా ఉంటుంది, దేవుని మీద ధ్యాస. కానీ చాలామందికి వయస్సు పెరిగే కొంది, ముసలి వాళ్ళు అయ్యే కొంది దైవ చింతన ఎక్కువ అవుతుంది. అందుకే చూశారుగా మన గుళ్ళల్లో పూజల్లో ఎక్కువ వచ్చేది అందరూ కూడా ముసలి వాళ్ళే వస్తుంటారు. ఎందుకంటే దేవుడే శాశ్వతుడు, ఆయన ప్రేమే శాశ్వతం అని మన యొక్క అనుభవపూర్వకముగా మనం తెలుసుకునేసరికే మనం ముసలోళ్ళం అయిపోతాం. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది. అయితే ఈ బాలయేసును ఆమె చూచింది, ఆయన కోసం నిరీక్షిస్తూ ఉంది ఈ అన్నమ్మ. ఎప్పుడైతే బాలయేసును చూచిందో ఎంతో సంతోషించి ఆమె దేవునికి ధన్యవాదములు అర్పించింది. ఇంకా యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరికీ బాలుని గురించి ఆమె చెప్పింది. ఆ వయసులో కూడా ఈ బాలయేసు గురించి అందరికీ కూడా ఆమె ప్రకటించింది. అందుకే బాలయేసుని మనం కనుగొనాలంటే, ఆ బాలయేసును గుర్తించాలంటే ఏం చేయాలి అనగా, మొదటి పట్టణంలో మనం విన్నాం, లోకమును ఆయన కంటే తక్కువగా ప్రేమించాలి. ఈ లోకమును కానీ లోకములోనున్న వాటినైనను మీరు ఎక్కువ ప్రేమించవద్దు అని మొదటి పట్టణంలో యోహాను రాసిన మొదటి లేఖలో మనం వింటున్నాం. ఆ విధముగా ప్రభువును గుర్తించాలంటే లోకము ఎడల మనం తక్కువ ప్రేమను కలిగి ఉండాలి. రెండవది, మనం మరియ తల్లి జోజప్ప గారిని చూచినట్లయితే, మేము కన్నది మా కుమారుడు దేవుని కుమారుడు కదా, ఆయనెందుకు దేవాలయంలోకి తీసుకొని వెళ్ళాలి, ఆయనెందుకు దేవునికి కానుకగా అర్పించాలి, సాంప్రదాయం ప్రకారం మేము అందరిలాంటి వాళ్ళము కాదు కదా అన్నటువంటి అహంభావం, తామంటే ఏదో గొప్ప అన్నటువంటి ఆలోచన మరియ తల్లి జోజప్ప గారికి లేదు. ఇతర అందరి తల్లిదండ్రుల వలె బాలయేసును కూడా తీసుకొని వెళ్ళారు.
మరి ఈ రోజున తల్లిదండ్రులందరికీ కూడా మరియ తల్లి జోజప్ప గారు ఆదర్శప్రాయులు. మరి ఎప్పుడైతే ఆ అన్నమ్మ ఎవరి కోసమైతే నిరీక్షిస్తూ ఉందో ఆ నిరీక్షిస్తున్నటువంటి బాలుని చూచినప్పుడు తన జీవితం ధన్యమైనది అని అనుకున్నది. ఇక తన జీవితానికి కావలసిందేమీ లేదు అని ప్రభువును చూచినప్పుడు ఆ అన్నమ్మ సంతోషపడింది. తన నిరీక్షణ ఫలించింది. అది జీవితంలో మనందరం కూడా ఒక కోరిక కోరుకుంటాం జీవితంలో. అదేంటంటే అందరం విజయవంతముగా జీవించాలి, జీవితంలో సక్సెస్ఫుల్గా ఉండాలి అని మనం అనుకుంటాం. అయితే జీవితంలో సక్సెస్ అనేటటువంటి దానికి నిర్వచనం ఏమిటని నేను ఈరోజు ఒకటి చదివాను. అది కొంచెం వినటానికి హాస్యముగా ఉన్నప్పటికీ కూడా మనిషి జీవితంలో విజయం అంటే ఏమిటి, ఏది సాధిస్తే, ఏ పని చేస్తే మన జీవితం అది విజయవంతం అని మనం అనుకుంటాము అని ఒక చిన్న విషయం ఈరోజు నాకు తట్టింది, వేరే చోట చదివాను. అయితే ఈ జీవితంలో విజయం అనేది ఒక్కొక్క వయసులో ఒక్కొక్కటి. 4 సంవత్సరాల వయసులో ఉన్నారు కదా మన దగ్గర 4 సంవత్సరాల పిల్లలు ఇళ్లల్లో. ఆ 4 సంవత్సరాల పిల్లగానికి కానీ ఆ పాపకి కానీ విజయం అంటే ఏంటి? నిక్కరు తడపకపోవటమే విజయం, అవునా? 4 సంవత్సరాల పిల్లగానికి నిక్కర్లో పాస్ పోసుకోకుండా రాత్రిపూట అది తడపకుండా ఉంటేనే 4 సంవత్సరాల వాడికి విజయం. గుర్తుపెట్టుకోండి, 4 సంవత్సరాల వాడికి విజయం అంటే ఏంటో నేను మళ్ళీ అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 8 సంవత్సరాల పిల్లగానికి 7-8 సంవత్సరాల పిల్లగానికి విజయం అంటే ఏంటంటే ఎవరు తోడు లేకుండా ఇల్లు అడ్రస్ గుర్తుపెట్టుకొని స్కూల్ నుంచి కానీ వేరే ప్రదేశం నుంచి కానీ ఇల్లు కనుక్కొని గుర్తుపెట్టుకొని ఇంటికి రావటమే విజయం 7-8 సంవత్సరాల అబ్బాయికి. ఆ తర్వాత 12 సంవత్సరాల అబ్బాయికి వయసులో స్నేహితులు ఉండటం విజయం. ఆ తర్వాత 18 సంవత్సరాల వానికి డ్రైవింగ్ లైసెన్స్ వస్తే అది విజయం. 23 సంవత్సరాలకి కాలేజీ పట్టా వస్తే అది విజయం. 30 సంవత్సరాలకి ఒక ఇంటి వాడివైతే అది విజయం. 35 సంవత్సరాలకి బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటే అది విజయం. 45 సంవత్సరాలకి విజయం అంటే ఏంటో తెలుసా? ఇంకా కుర్రవానిలాగా కనపడితే అది విజయం 45 సంవత్సరాల వానికి. 50 సంవత్సరాల వానికి కుటుంబాన్ని చక్కగా పోషించగలిగి అన్ని సమకూర్చగలిగితే 50 సంవత్సరాల వానికి విజయం. 55 సంవత్సరాలలో నీ పనులన్నీ నీవు చేసుకోగలిగితే విజయం. ఆ తర్వాత ముసలి వాళ్ళం అవుతాం, 70 సంవత్సరాలు వస్తాయి. 70 సంవత్సరాల వానికి విజయం అంటే ఏంటో తెలుసా? స్నేహితులను కలిగి ఉండటమే విజయం 75 సంవత్సరాల వయసులో. 12 సంవత్సరాల వయసులో విజయం అంటే ఏం చెప్పాను? స్నేహితుల్ని చేసుకోవటం విజయం. 75 సంవత్సరాల వయసులో స్నేహితులని ఇంకా కలిగి ఉండటమే విజయం. ఆ తర్వాత 80 సంవత్సరాల వయసులో 8 సంవత్సరాల వయసులో విజయం అంటే ఏం చెప్పాను? అట్లానే 80 సంవత్సరాల వయసులో కూడా ఇల్లు గుర్తుపట్టుకొని వెనక్కి రావటం విజయం. మళ్ళీ 8 సంవత్సరాలకు అదే, 80 సంవత్సరాలకి కూడా అదే. ఇక 85 సంవత్సరాలకి విజయం అంటే ఏంటి? 4 సంవత్సరాలకి ఏం చెప్పాను? 4 సంవత్సరాల వానికి విజయం అంటే ఏంటి? పక్క దడపకుండా ఉండటం. 85 సంవత్సరాలకి కూడా మళ్ళీ విజయం అంటే మంచం దడపకుండా ఉండటం. అంటే ఏంటి? మానవ జీవితం ఒక చక్రం లాంటిది. చిన్నప్పటి నుంచి పెద్ద అవుతాం, జీవితాన్ని అనుభవిస్తాం, మళ్ళీ అదే అనుభూతిని పొందుతాం. ఈ రోజున ఆ అన్నమ్మ గారు పెద్దలందరికీ మనందరికీ కూడా ఆదర్శముగా ఉండి ఈ లోకము కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించటానికి ఆమె మనకు మార్గము చూపుతుంది. ఆమె మార్గమును మనం అనుసరించుదాం. ఆమెన్. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, కోరికలను, మనవులను దేవాతి దేవునికి అర్పించుదాం.
ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము కూడా ఈరోజు మేము విన్నటువంటి వాక్యం ప్రకారం అన్నమ్మ గారి వలె మీకోసం ఎదురు చూస్తూ మీరు వచ్చినప్పుడు మేము గుర్తించి మీ గురించి ఇతరులకు ప్రకటించే అనుగ్రహాలను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజను పెట్టించే కుటుంబాలన్నిటిని కూడా దీవించండి. వారి ఉద్దేశాలను, వారి హృదయాలలో ఉన్నటువంటి మనవులను మీరు మీ చిత్త ప్రకారం అనుగ్రహించి వారి కుటుంబాలలో ఉన్న లోటుపాట్లను సవరించి తద్వారా ఆనందముతో, విశ్వాసముతో, సంతోషముతో జీవించుటకు వారి యొక్క కోరికలను ఈడేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరినీ కూడా దీవించండి. వారి యొక్క మంచి మనసుకు గాను, ఉదార స్వభావానికి గాను వారిని ఆత్మీయ అనుగ్రహములతో, శారీరక దీవెనలతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకల్. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకల్. స్వీకరించుమయా స్వామి, స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి, స్వీకరించుమయా. నింగి నేల నీదే దేవా, నీరు నిప్పు నీదే దేవా. నింగి నేల నీదే దేవా, నీరు నిప్పు నీదే దేవా. నీది కానిది లేదే దేవా, నీది కానిది లేదే దేవా. నీవు ఇవ్వనిది నాకేది లేదుగా, నీవు ఇవ్వనిది నాకేది లేదుగా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలు సమర్పించు ఈ అర్పణలను కరుణతో స్వీకరింపుము. మా భక్తి విశ్వాసముల ద్వారా మేము ప్రకటించు క్రీస్తును ఈ పరమ రహస్యము ద్వారా ఆహారముగా స్వీకరించి సంతసింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగియుండగలుగుదుముగాక. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై
మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కిడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపచరుడై. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచుల మన్నా స్వర్గ భోజ్యమితడే. సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపచరుడే.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము ఈ పరమ విందులో పాల్గొని సంతృప్తి చెందియున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలము మా హృదయములను ప్రభావితము చేసి మాయందు సత్ఫలములను వసగునుగాక. మేము భుజించిన క్రీస్తును పోలి మేము కూడా రూపాంతరము చెందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. జోజో జోజో అని పాడన, జోజో జోజో ప్రభువా, జోజో జోజో దివి బానుడా, జోజో జోజో సుతుడా. చిన్నారి యేసుకు లాలి, చిరులిచ్చు బాబుకు లాలి, బంగారు కాంతుల లాలి, మురిపాల ముత్యాల లాలి. జోజో జోజో అని పాడన, జోజో జోజో ప్రభువా, జోజో జోజో దివి బానుడా, జోజో జోజో సుతుడా.